యేసు రక్తమే జయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమన్నదంటే, మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుల్లో ఈ హిందూ జనశక్తి అని చెప్పి ఒక శక్తి పేరు పెట్టుకొని ఈ మధ్యకాలంలో నిన్నో మొన్నో మరి నిడకాల సమయంలోనూ మొన్నడకాల సమయంలోనూ 1,00,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. నేను మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు, నాది వంటల ఛానల్ కాదు, నాది అంతరాల ఛానల్ కాదు, నాది మంత్రాల ఛానల్ కాదు, నాది ఆ ఛానల్ కాదు, ఈ ఛానల్ కాదు. అచ్చం దేశం కోసం ధర్మం కోసం పోరాడటం వల్లనే నాకు 1,00,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారని చెప్పి కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెబుతున్నాడు హిందూ జనశక్తి ఈ లలిత్ కుమార్ ఎవరైతే అతను. సరే, వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకుంటే పర్లేదు, మనకు సంబంధం లేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దూషిస్తూ, ఎప్పుడైతే ఎడారి మతాలు, మత మార్పుళ్ళు వగేరా వగేరా ఎప్పుడైతే క్రైస్తవం పైకి వచ్చి క్రైస్తవం మీదకి వచ్చి తరువాత క్రైస్తవులు ఎలాగా అని చెప్పి ఎప్పుడైతే ఆ వీడియోలో మాట్లాడాడో, ఎడారి మతాలు, ఆ మతాలు ఈ మతాలు అని చెప్పి ఎప్పుడైతే క్రైస్తవం గురించి మాట్లాడాడో, ఆ విషయమై ఈరోజు ఈ రీతిగా మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకొని వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకుంటే మనం ఈరోజు ఈ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ హిందూ జనశక్తి అనే ఈ లలిత్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మరికొన్ని మాటలు మాట్లాడదాం. ఓకేనా? ఓకే, చూద్దాం ఒకసారి. ముందుగా మీ అందరికీ ఒక శుభవార్తను పంచుకుందామని వీడియో చేస్తున్నాను. ఇందులో ఎటువంటి వివాదము లేదు, ఎవరితో గొడవలు లేవు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటి అనుకుంటున్నారా? హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ మరో మైలురాయి దాటింది. అదే 1,00,000 సబ్స్క్రైబర్ల మైలురాయి. అయితే ఈ విషయం గురించి మాట్లాడుకుంటే, ఒక యూట్యూబ్ ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్లు అనేది సాధారణంగా చూస్తే పెద్ద విషయం ఏం కాదు. చాలా యూట్యూబ్ ఛానల్స్ 1,00,000 దాటాయి. కానీ మన ఛానల్ దాటడం అనేది నిజంగా కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే, ఒక వంటల ఛానల్లో, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో, లేకపోతే ఒక భక్తి పేరుతో జ్యోతిష్యం గురించో, లేకపోతే ఇంకా పురాణ కథల గురించి ఒక ఛానల్ పెడితే దానిలో ఏ వివాదం లేదు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ఆ జాతకాలు ఇట్లాంటివి, జ్యోతిష్యాలు, రాశి ఫలాలు లాంటివి నమ్ముతారు కాబట్టి చాలామంది అటువంటి వాటిని ఫాలో అవుతారు. కానీ మనదలా కాదు. ఈ దేశం గురించి, ధర్మం గురించి, ఈ దేశానికి ధర్మానికి హాని పెడుతున్న దుష్ట శక్తుల గురించి మనం నిత్యం మాట్లాడుతూ ఉన్నాం. వాటి పట్ల సమాజానికి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన హిందూ సమాజానికి అవగాహన కల్పిస్తున్నాం. అయితే అత్యధిక మంది లౌకిక మైండ్ సెట్తో బ్రతుకుతూ, నిజమైన లౌకికవాదం అంటే ఇదేనేమో, పరమతాల్ని గౌరవించుకోవటం, మన మతాన్ని తిట్టుకోవటమే లౌకికవాదమేమో అని చెప్పేసి బతుకుతున్న బానిసత్వాన్ని ఎదిరిస్తూ మనం ఎంతోమందికి విషయాలపైన అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఇంకా అనేక మంది మనం చెప్పే విషయాలు ఎందుకు చెప్తున్నాం అని ఆలోచించకుండా ఏదో మత ఘర్షణలు రేపుతున్నామనో, మతాల మధ్య చిచ్చు పెడుతున్నామనో, లేదు హిందుత్వం గురించి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నామనో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా, ఇంకా ఈ సెక్యులర్ మైండ్ సెట్తో మాట్లాడుతూ అన్ని మతాలని గౌరవిస్తూ మన మతాన్ని అవమానించుకుంటూ అలాగే బతుకుతూ ఉన్నారు. తాజాగా ఈ మధ్యకాలంలో చేస్తున్న వీడియోస్లో కూడా అటువంటి కామెంట్స్ని మీరు చూడొచ్చు. అయితే లలిత్ కుమార్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అలాంటి కామెంట్స్ని ఎంటర్టైన్ చేయడం, అసలు కేర్ చేయడం. కారణం ఎందుకంటే, వాళ్ళంతా సవ్యంగా ఉంటే మనం ఈ పోరాటం చేయాల్సిన అవసరమే లేదు. ఈరోజు దేశంలో సెక్యులరిజం పేరుతో మనల్ని మనం మోసం చేసుకోవటమే ఒక ట్రెండ్ లాగా అయిపోయిన రోజుల్లో వాళ్ళు అలా మాట్లాడతాం నాకేం ఆశ్చర్యాన్ని కానీ వింతగా కానీ అనిపించట్లేదు. కానీ నా బాధ్యత, నేను మొదలెట్టినప్పుడు ఎలా మొదలెట్టాను, ఇప్పటికీ అదే బాధ్యత కలిగి ఉన్నా, అదే స్థైర్యాన్ని, అదే నిష్టని కలిగి ఉన్నా. కాకపోతే ఈ ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్లు మైలురాయి దాటిన సందర్భంగా నేను మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, నేను మీతో పంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటో తెలుసా? కృతజ్ఞత. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగుండమని పెద్దవాళ్ళు చెప్పారు. ఈరోజు ఈ 1,00,000 సబ్స్క్రైబర్ల మైలురాయిని దాటడం అనేది మన పరంగా చూసుకుంటే ఇది ఖచ్చితంగా ఒక ఎదుగుదలే.
ఈ ఎదుగుదల సమయంలో, ఇంకా ఎదగాల్సింది ఎంతో ఉన్న సమయంలో నా కృతజ్ఞతని, నాకు మీకు ఉన్న బంధాన్ని మరొకసారి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏమీ లేకుండా ఒక వ్యక్తిగా మొదలైన ప్రయాణం హిందూ జనశక్తి ప్రయాణం. హిందూ జనశక్తి అనే ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. అయితే దేశం కోసం, ధర్మం కోసం పోరాడటం వల్లనే నన్ను ఎక్కువగా మిక్కిలి ప్రేమించి అనేకులు సబ్స్క్రైబ్ అయ్యారని చెప్పి ఈ వీడియోలో చెప్తూ మనం చూసాం, విన్నాం. అలాగే నాది ఆ ఛానల్ కాదు, ఈ ఛానల్ కాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టే మతం మొదలు ఛానల్ కాదు, ఆ ఛానల్ ఈ ఛానల్ కాదు, నేను మతాలు జోలిపోను, మరి అలాగే నేను ఎవరి జోలిపోను. నా మీద ఉన్న ప్రేమతోటి, నా మీద ఉన్న గౌరవంతో ఈ 1,00,000 మంది సబ్స్క్రైబ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారని చెప్పి కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెబుతున్నాడు ఈ హిందూ జనశక్తి ఈ లలిత్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి. అయితే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబ్ ఏ రీతికి అయ్యారు, ఎలా అయ్యారు? ఏ లలిత్ కుమార్, నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టలేదా? కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెబితే జనం నమ్ముతారా? అసలు నీ పూర్తి డీటెయిల్స్, అసలు నువ్వు ఈ ఛానల్ పెట్టక ముందు మొదట్లో నువ్వు ఎలా వచ్చావు, ఏ ఫేస్బుక్లో నువ్వు వీడియో పెట్టావు, ఏం మాట్లాడావు? మీ వ్యక్తే, మీ తోడు దొంగల్లో ఒక దొంగ, ఎవరో కాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదుల్లో అరటికాయలు అమ్ముకుంటూ, తాడి చెట్లకి తాడు ముంజలు కొట్టుకుంటూ, దేనికి పనికిమాలిన ఎవడైతే ఉన్నాడో, శివశక్తులు, ఆశక్తులు, ఈ శక్తులు అని చెప్పి అడ్డమైన శక్తులు పేరు పెట్టుకున్న పనికిమాలిన ఎవడైతే ఉన్నాడో, ఈ హిందూ జనశక్తి ఈ లలిత్ కుమార్ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి ఈ వీడియో కూడా చూద్దాం. చూసిన తర్వాత మరికొన్ని మాటలు మాట్లాడదాం. చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం హిందూ జనశక్తి అనే ఒక సంస్థ గురించి. వాళ్ళు ఈరోజు పొద్దున్నే ఒక వీడియో పెట్టి, లైవ్ వీడియో పెట్టి శివశక్తిని, నన్ను, మన వాళ్ళందరినీ కూడా బండబూతులు తిట్టారు. బండబూతులు అనే పదం చిన్నది, రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అలాగే నేను ఏదో కొన్ని పోస్టులు కూడా పెట్టారు. అయితే అసలు ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏమిటి అంటే, నేను మొదటి నుంచి చెప్తాను అసలు ఏం జరిగిందో. మీకు ఈ హిందూ జనశక్తిని స్థాపించింది కుమార్ అనే ఒక అతను, లలిత్ కుమార్. ఈ కుమార్ అనేవాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. నాకు కూడా పెద్దగా తెలియదు. అసలు ఇతను ఎలా పరిచయం అయ్యాడు, ఇట్లా సోషల్ మీడియాలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఈ కుమార్ అనేవాడు ఎలా పరిచయం అంటే, ఇతను 1 సంవత్సరం క్రితం ఒక వీడియో పెట్టాడు ఫేస్బుక్లో. అది నా గురించి నాకు సపోర్ట్గా క్రిస్టియన్స్ కౌంటర్గా పెట్టాడు ఆ వీడియో. అందులో క్రిస్టియన్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇన్ని రోజులు మీ దండాలు, మీ దురాఘాతాలన్నీ మీ ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఒకడు వచ్చాడు, నన్ను ఉద్దేశించి కరుణాకర్ అనేవాడు ఒకడు వచ్చాడు, అతని మీద మీ ఏడుపు ఏంట్రా అని చెప్పి క్రిస్టియన్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వీడియో పెట్టాడు ఈ కుమార్ అనే అతను పెట్టిన ఈ వీడియోని మన ఋషిన్ రాతులు విజయ్ బాగా పాపులర్ చేశాడు, జనంలోకి తీసుకెళ్ళాడు, అన్ని గ్రూపుల్లో షేర్ చేశాడు, అందరూ చూడండి అని చెప్పి షేర్ పెట్టి దాన్ని పాపులర్ చేశాడు. అప్పుడు ఈ కుమార్ అనే అతను ఉన్నాడు అని చెప్పి కొంతమందికి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ అంటే మొదట అతను అసలు ఉన్నాడు అని పరిచయం కావడానికి నా మీద పెట్టిన వీడియో కారణం ఒకటి. తర్వాత రెండవ స్టెప్, గత సంవత్సరం
శివరాత్రికి అనుకుంటాను అక్కడ కేపీహెచ్పి టీము, మనకు అక్కడ టీం ఉంది. వాళ్ళు శివరాత్రికి మంచి భక్తులకి వచ్చే వాళ్ళందరికీ కూడా పాలు, మంచినీళ్ళు అవన్నీ సప్లై చేశారు. వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేశారు. దీన్ని నేను ఫేస్బుక్లో పెట్టి ఇట్లా కేపీహెచ్పి టీము, ఒక మంచి టీం ఉంది, ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు శివరాత్రి సందర్భంగా భక్తులకి అని చెప్పి నేను అప్డేట్ చేశాను. అది వీడు మన కుమార్ చూశాడు. చూసి ఓహో కేపీహెచ్పిలో ఒక మంచి టీం ఉంది అని చెప్పి అనుకున్నాడు. తర్వాత మెల్లిగా వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాడు. కేపీహెచ్పి టీం దగ్గరికి వెళ్ళాడు. వారం వారం వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు శివశక్తి గురించి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ మనం ఏ కార్యక్రమాలు చేసుకోవాలి, ఈ డిజైనింగ్ గురించి వాళ్ళు ప్రతి వారం మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ మీటింగ్లకి ఒక 4-5 మీటింగ్కి అటెండ్ అయ్యాడు కుమార్ అనే అతను. అటెండ్ అయ్యి మెల్లగా అందులో ఉన్న ఒక్కొక్కరిని డీవియేట్ చేసుకుంటూ వచ్చాడు. అందులో ఒక 10-15 మంది ఉంటే గట్టిగా ఒక 4-5 తన గ్రిప్లో తెచ్చుకున్నాడు. ఇంకా తెచ్చుకుని హిందూ జనశక్తి అనేది తెర మీద తీసుకొచ్చాడు మెల్లిగా. వేరే సంస్థ ఒకటి స్థాపిద్దాం మనం అని చెప్పి. ఎందుకు ఏమిటి, వేరే సంస్థ ఎందుకు స్థాపించాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి అక్కడ మన వాళ్ళు అనుమానం వచ్చి అడిగితే ఏం లేదు, ఈ సంస్థ ఒక రకంగా పనిచేస్తుంది, శివశక్తి ఇంకో రకంగా పనిచేస్తుంది, మొత్తానికి అందరి లక్ష్యం ఒకటే. కాకపోతే మేము కరుణాకర్తో కూడా టచ్లో ఉన్నాం, నేను కరుణాకర్కి తెలుసు ఇవన్నీ, వాళ్ళతో కూడా కళ్యాణ్తో వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, వేరే సంస్థ పెట్టబోతున్నాం అని చెప్పి వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పాడు. మొత్తానికైతే కొంతమందికి అనుమానం వచ్చి డ్రాప్ అయ్యారు. ఇతని మాటలు నమ్మశక్యంగా లేవు అని చెప్పి కొంతమంది డ్రాప్ అయ్యారు. ఒక 4-5 మాత్రం పూర్తిగా తన గ్రిప్లో పెట్టుకున్నాడు. వాళ్ళకి శివశక్తి సరిగ్గా పనిచేయట్లేదు, వీళ్ళకి స్పష్టత లేదు అని బాగా ఊరిపోసి మనం వేరే సంస్థ పెట్టుకుని బాగా రాకెట్ స్పీడ్తో వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళని తన దారిలో తెచ్చుకున్నాడు. మొత్తానికి సడన్గా ఒకరోజు హిందూ జనశక్తి అని చెప్పి ప్రత్యక్షమైంది అక్కడ కేపీహెచ్పిలో. ఇది నాకు తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత నేనేం మాట్లాడలేదు అసలు. కుమార్ అనేవాడికి ఫోన్ చేయలేదు. అందరికీ కారణం కుమార్ అనేవాడికి తెలుసు, కానీ నేను వాడికి ఫోన్ చేయలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు దీని గురించి. మన కళ్యాణ్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ కుమార్కి రైట్ హ్యాండ్గా ఈ రమణారావు అనే ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన మహానుభావుడు. ఆ మహానుభావుడి గురించి మళ్ళీ చెప్తాను నేను. ఈ రమణారావు, కుమారు వీళ్ళిద్దరూ కూడా ఇది అందరికీ కూడా ప్రముఖులు అన్నమాట ఈ జనశక్తి స్థాపించడంలో. కళ్యాణ్ వెళ్ళి ఈ రమణారావుతోనో వాళ్ళతో కుమార్తెతో మాట్లాడలేదు తెలియదు, రమణారావుతో మాట్లాడంటున్నాడు. వెళ్ళి ఒరే బాబు, మీరు చేసిన తప్పు, మీరు సొంతంగా ఒక సంస్థ పెట్టుకోవాలి, నీకు అధ్యక్షుడు ఒక బోర్డు కావాలి అంటే నువ్వు సొంతంగా కార్యకర్తలు తయారు చేసుకో, సొంతంగా సంస్థ పెట్టుకో. ఇట్లా వేరే సంస్థలోకి వచ్చి అందులో కొంతమందిని డివైడ్ చేసేసి అందులో సంస్థ మీద లేనివన్నీ నూరు పోసి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి కొంతమంది మనసుల్లో విద్వేషాలు పెట్టించి సంస్థ పెట్టకూడదు, మీరు చేసిన తప్పు. అయినా సరే ఇక ముందు అలా చేయొద్దు. ఇప్పుడు ఎంతమందిని అయితే నువ్వు డివైడ్ చేసి తీసుకెళ్ళావో అంతమందితో నీ పని నువ్వు చేసుకో, బాగా డెవలప్ చేసుకో సంస్థని, హిందుత్వానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయి, అవసరమైతే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం తప్ప మళ్ళీ శివశక్తిలో వేలు పెట్టి వాళ్ళ మీద కెలకొద్దు అని చెప్పి కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడి వచ్చాడు. అలాగే కళ్యాణ్ అసలు మాకు అవసరమే ఉంది, అసలు లేదు మనందరం సోదరులం, మీరు చేసేదాన్ని మేము చేసేదాన్ని ధర్మం కోసమే కదా, మనందరం కలిసే పని చేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. సరే, జనశక్తి అనేది అట్లా వచ్చింది. అంటే ఆ జనశక్తి పుట్టుకలోనే అధర్మం ఉంది. అసలు నాకు కనీసం మాట మాత్రమే చెప్పకుండా అక్కడ ఉన్న కొంతమంది డివైడ్ చేసేసి అధర్మంగా ఒక సంస్థ పెట్టేశారు. వీళ్ళు ధర్మం కోసం పోరాడుతున్నారు. ఒకటి, ఉన్న 10 మంది హిందువుల్ని డివైడ్ చేసి 5 చీరగొట్టేశాడు. హిందువులందరూ ఐక్యంగా అండి అంటాడు. ఇప్పుడు వచ్చి కలిసి ఉన్న వాళ్ళందరినీ విడగొట్టేసేసి హిందువులందరూ ఐక్యంగా అండి అంటాడు. సరే, అది అలా ఉంచండి. ఆ తర్వాత సెకండ్ స్టెప్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ స్టెప్, మూడవది ఏంటి, వికారాబాద్ జిల్లాలో కుర్రాడు అన్నాడు, అతని పేరు మధుకర్ ఏదో ఉంది. మొత్తానికి మెల్లగా అతన్ని బొట్లో వేశారు. ఆ మధుకర్ కూడా మన కుర్రాడే, మన శివశక్తి ద్వారా పరిచయం అయ్యాడు. ఇతన్ని ఎలా చేశారు, ఇతన్ని వికారాబాద్ జిల్లాకు అధ్యక్షుడని ప్రకటించేశారు. అతని చేతుల మీదుగా వాళ్ళ ఊళ్ళో ఒక 25,000 దేవాలయానికి చందా ఇప్పిస్తున్నాము అని చెప్పి అతను కూడా బొట్లో వేస్తున్నారు. ఈ కేపీహెచ్పిలో ఉన్న టీం ఉన్నారు కదా 4-5, వీళ్ళకి కూడా ఒక్కొక్కరు స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చాడు. ఒకళ్ళకి పదవులు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు,
ఈ విధంగా పదవులు కొంతమందికి, ఇంకొంతమందికి ఏమో చెప్పారు వాళ్ళు మనకి, శివశక్తి స్థాపించి సంవత్సరం అయినా వాళ్ళ దగ్గర అమౌంట్ ఏమీ లేదు. ఇప్పుడు మన జనశక్తి చూడండి, నిన్న మొన్న రిజిస్టర్ చేసాం, అప్పుడే మన దాంట్లో 1,00,000 అమౌంట్ ఉంది. ఇది జనశక్తి అంటే, శివశక్తిలో అంటే మీకు ఏం ప్రయోజనం, దీంట్లోకి వచ్చేది మీకు ఎల్ఐసి పాలసీలు కూడా ఇస్తామని చెప్పాడట అక్కడ కేపీహెచ్పి టీం మెంబర్స్తో. ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడట. కరుణాకర్కి లైఫ్ సెక్యూరిటీ లేదు, శివశక్తి క్లిక్ అవ్వకపోతే కరుణాకర్ పరిస్థితి ఏంటి, అదే నన్ను చూడండి, నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది, లైఫ్లో సెటిల్ అయ్యాను, ఒకవేళ జనశక్తి పోయినా కూడా నేను సేఫ్టీలోనే ఉంటాను అని చెప్పి ఇట్లా వాళ్ళని మౌల్డ్ చేసుకుని రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఇది నచ్చక ఇతని క్యారెక్టర్ అర్థమయ్యి కొంతమంది అయితే డ్రాప్ అయిపోయారు. మొత్తానికి ఒక 4-5 బొట్లు వేసుకుని వెళ్ళిపోయాడు. సరే జనశక్తి పెట్టుకున్న తర్వాత మా జోలికి రావద్దురా బాబు అని కళ్యాణ్ చెప్పొచ్చాడు కదా, పర్సనల్గా కలిసి మాట్లాడొచ్చాడు. వస్తే మళ్ళీ ఈ మధుకర లేకపోవడానికి మళ్ళీ బొట్లు వేసుకున్నారు. 3వది అది అయిపోయింది. ఇక 4వది, 3 అయిపోయింది, 4వది ఏం చేశారు, వీళ్ళ ఈ జనశక్తి టీంలో ఉన్నటువంటి ఒక కుర్రాడిని, ఎవరో రాజు అనే ఒక అతన్ని ఏకంగా చిన్నజీవి స్వామి పీఠ దగ్గరికి పంపించారు, ఆశ్రమానికి పంపించారు. చిన్నజీవి స్వామి ఆశ్రమానికి పంపించి, మీరు కరుణాకర్ని నమ్మొద్దు, బైబిల్ దేవుడు నిజ స్వరూపం అదర్ సైడ్ చేసిన పుస్తకాలు రిలీజ్ అయ్యాయి ఎప్పటికే. ఆ 2 పుస్తకాలు కరుణాకర్ రాయలేదు, ఎవరో నాస్తికులు రాశారు. ఇదంతా వాళ్ళు ఆడుతున్న గేము, కరుణాకర్ని నమ్మొద్దు అని చెప్పి నా మీద లేని కొన్ని చాడీలన్నీ చెప్పించారు. అక్కడ అహోబలి స్వామి ఉన్నారు అక్కడ, అంటే చిన్నజీవి స్వామి శిష్యులు అహోబలి స్వామి ఉంటే ఆయనతో మాట్లాడాడు తనలే. అహోబలి స్వామికి నేనేంటో మొదటి నుంచి తెలుసు కాబట్టి ఆయన, ఓ పోవయ్యా నువ్వు మా కరుణాకర్ గురించి చెప్పొచ్చావా, మా కరుణాకర్ గురించి తెలుసులేవయ్యా అని చెప్పి ఆయన లైట్ తీసుకుని వెళ్ళిపోయారు. వీడికి అంటే స్వామీజీ అట్లా రివర్స్లో మాట్లాడతారని తెలియక వెళ్ళి చెప్దాం అనుకున్నాడు, చెప్పాడు. అట్లా ఆయన రివర్స్లో మాట్లాడేసరికి వీడికి తేడా వచ్చి వెంటనే వెనక్కి వచ్చేసాడు. వెంటనే అహోబలి స్వామి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా నీ గురించి ఎవడో వచ్చి చాడీలు చెప్తున్నాడు, వాడు ఎవడో క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు, బహుశా క్రిస్టియన్ కాకపోతే నీ గురించి చాడీలు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంటుందిలే అని చెప్పి అహోబలి స్వామి అంటే, స్వామి వాడు ఎవడన్నా కానీ ముందు కట్టేయండి వాడు, అక్కడ నేను వస్తాను, వచ్చిన తర్వాత మాట్లాడదామంటే, అరే నేను అలా ఆలోచించలేదు అన్నారు స్వామీజీ. వెళ్ళిపోయారు. తీరా మనుషులు పంపిస్తే వాడు పారిపోయాడు. ఇక్కడ అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, నేను చెప్పడం పూర్తయ్యాక చెప్పండి, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నేను చెప్పడం పూర్తి అయిపోయాక మీ సందేహాలు, మీ ప్రశ్నలు ఉంటే అడగండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఇప్పుడు మధ్యలో మీ అభిప్రాయాలు చెప్పినా కూడా నేను తీసుకోలేదు, ఎందుకంటే నేను చెప్పాల్సిన విషయం ఉంది కాబట్టి చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఇలా చిన్నజీవి స్వామీజీ పీఠానికి పంపించి నా మీద చాడీలు చెప్పించారు. అయితే ఇప్పుడు నేను అహోబలి స్వామి ఫోన్ చేసి మాట్లాడితే వాడిని కట్టేయంటే వాడు పారిపోయాడని తెలిసింది. ఆ తర్వాత నేను అహోబలి స్వామితో మాట్లాడి వాడి వివరాలు ఏంటి, అసలు వాడు ఎలా రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చానని చెప్పాడంటే వాడి పేరు రాజు అంట, కేపీహెచ్పి నుంచి వచ్చాడంట అని చెప్పారు. అయితే ఈ రాజు అనేవాడు కేపీహెచ్పిలో ఉంటా ఈ జనశక్తి ఆఫీస్లో ఉంటున్నాడు అని చెప్పి నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను వెంటనే ఈ లలిత్ కుమార్కి ఫోన్ చేశాను. అప్పుడు దాకా అసలు హిందూ జనశక్తి గురించి నేను ఫోన్ చేయలేదు, నువ్వు సంస్థ ఎందుకు పెట్టావు, మా వాళ్ళు ఎందుకు డివైడ్ చేసావు, వీటి గురించి నేను ఎప్పుడు అసలు మాట్లాడలేదు. ఇప్పుడు పనిమాల ఆశ్రమానికి నా గురించి చాడీలు చెప్పడానికి వాడు పంపించారు కాబట్టి నేను ఈ లలిత్ కుమార్కి ఫోన్ చేసి, ఏంటంటే నువ్వు చేసిన పని ఏంది అంటే, ఏం చేశాను అన్నాడు. ఇట్లా మీ మనిషి ఒకటి వెళ్ళి అక్కడ నా గురించి చాడీలు చెప్పాడు అంటే, చిచ్చి అసలు వాడికి మాకు సంబంధం లేదు, అంటే మా ఆఫీస్లో ఉంటాడు కానీ వాడికి నేను పంపించలేదు అన్నాడు. అవునా, అయితే నువ్వు మన రవీంద్ర గజవెల్లి అన్నగారికి ఫోన్ చేసి నా మీద ఏ చాడీలు అయితే చెప్పావో, నీ అభిప్రాయంగా ఏదైతే చెప్పావో సేమ్ అయ్యే విషయాలు మీ వాడు అక్కడికి వెళ్ళి అహోబలి స్వామితో చెప్పాడు. అంటే నువ్వు ఎంకరేజ్ చేసి పంపించిన వాడేవాడు అని అర్థమవుతుంది అని చెప్పి నేను కొంచెం గట్టిగా అడిగితే దానికి ఏం సమాధానం చెప్పలేక నీళ్ళు నవ్వి, అవును పంపించాం, ఏం పీక్కుంటావు, పీక్కో నా కొడక అన్నాడు. ఎవరు? ఈ లలిత్ కుమార్. హిందుత్వం కోసం పోరాడదాం, హిందువులందరూ నా బంధువులు, హిందువులందరూ నా సహోదరులు అని చెప్పి ఇట్లా రాస్తా ఉంటాడు కదా టైటిల్స్ కుమార్. వాడు నన్ను అన్నాడు, మేమే పంపించాం, ఏం పీక్కుంటావు, పీక్కో నా కొడక అన్నాడు నన్ను. అంటే దాని అర్థం ఏంటి, ఇక ముందు కూడా పంపిస్తాం, శివశక్తిని లేకుండా చేస్తాం, నువ్వు పీక్కున్నది ఏంటో పీక్కో నా కొడక అని నన్ను అన్నాడు. సర్లేదన్నా, మేము ఏమైనా పీక్కలితే పీక్కుంటాం, లేకపోతే లేదు, సర్లే వదిలేసేయని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. అప్పుడు కూడా నేను ఓడినవ్వలేదు. ఇది జరిగి 6 నెలలు అవుతుంది, 6 నెలల క్రితం జరిగింది. అప్పుడు కూడా ఈ కుమార్ అనేవాడు ఇంత మాట అన్నాడు అని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు, ఒకరిద్దరు ఫోన్లో చెప్పాను తప్ప. ఎందుకంటే నన్ను పర్సనల్గా తిట్టాడు,
అతను హిందూ అని బోర్ పెట్టుకున్నాడు. ఏమన్నా అంటే మన హిందువులే కదా కానివ్వండి, మన హిందువులే కదా కానివ్వండి అంటారు, మనలో మనకు మనస్పర్ధలు ఎందుకు అంటారు అని చెప్పి సరే నేను అప్పుడు కూడా భరించాను. అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు కాబట్టి కొత్తగా మతం మారే వాళ్ళకి, ఇప్పటికే మతం మారిన వాళ్ళకి, మరీ ముఖ్యంగా మగవాళ్ళకు ఒక సూచన: మీ ఆడవాళ్ళని చర్చలకి ఒంటరిగా పంపకండి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడో లేదో తెలియదు, కానీ పాస్టర్ ఉంటాడు. ఆ పాస్టర్లో ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు. లేదు కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక పసిపిల్లన్నో లేకపోతే మీరెవరైనానో తోడుగా వెళ్ళండి. ఎందుకంటే ఈ దేశంలో దేవాలయాల్లో ఏం జరగకపోయినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ చర్చిలో ఇంత ప్రమాదం పొంచి ఉంటే ఈ ప్రమాదం ఉంది అని చెప్పి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు కూడా లేరు. కానీ చూసాం కదా ఇప్పటి వరకు ఆ శక్తి ఈ శక్తి అని చెప్పి అడ్డమైన శక్తులు పేర్లు పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడుతూ సస్యశ్యామలంగా ఉన్న మన భారతదేశంలో, నా భారతదేశంలో అన్నా తమ్ములుగా కలిసి బ్రతుకుతున్న హైందవులు, క్రైస్తవులు, ముస్లింల మధ్య చిచ్చు పెడుతూ హైందవుల్ని, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరుపరుస్తూ శివశక్తి, ఆ శక్తుల్లో ఒక ఛానల్ అయిన ఈ శివశక్తి ఆ ఛానల్ పేరు పెట్టుకొని ఎవరైతే ఉన్నాడో ఈ కరుణాకర్ సుగ్గన్ అనేవాడు ఈ హిందూ జనశక్తి పుట్టుపూర్వాలు మొత్తం మొదట్లో ఏ రీతిగా వచ్చాడో, ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఏ రీతిగా వచ్చాడో, ఆ శివశక్తి కరుణాకర్ సుగ్గన మీద ఏం సాడీలు చెప్పాడో పూర్తిగా మనం విన్నాం. ఇన్ని దొంగ మాటలు చెప్పుకుంటూ వాడి మీద ఈడికి, ఈడి మీద వాడికి అన్ని దొంగ మాటలు చెప్పుకుంటూ దేశం కోసం, ధర్మం కోసం పోరాడామని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ లలిత్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఈ లలిత్ కుమార్. అలాగే ప్రతి ఒక్క వీడియోలో బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ, యేసు ప్రభువాన్ని దూషిస్తూ, దైవసేవకుల్ని దూషిస్తూ, దైవసేవకులను బూతులు తిడుతూ, పాస్టర్లని అది ఇది అని చెప్పి వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ 1,00,000 మంది సబ్స్క్రైబర్ సాధించుకున్నాడు ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి. ఇలాంటి మాటలు మాట్లాడుతూ, ఇలాంటి మన బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ, ఇలాంటి దొంగ మాటలు మాట్లాడుతూ పైపెచ్చు వీడియో ఒకటి పెట్టి నాకు 1,00,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు, నేను దేశం కోసం, ధర్మం కోసం పోరాడాను, నేను దేనికోసం పోరాడలేదని చెప్పి కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్తున్నావు ఈ లలిత్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి. మత విద్వేషాలు రెచ్చగొట్టే మొత్తం ఛానల్లో ఈ హిందూ జనశక్తి అనే శక్తి, ఈ శక్తి ఒకటి. ఒక 3 సంవత్సరాల క్రితం ఈస్టర్ పండుగ రోజు కూకట్పల్లిలో చక్కగా క్రైస్తవ సహోదరులు, సహోదరులు ఈస్టర్ పండుగ రోజు ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్తుంటే ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఎవరైతే ఉన్నాడో మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాద ఛానల్ కాక నీది మంచి ఛానల్ లలిత్ కుమార్. నీ ఛానల్లో దేశం కోసం, ధర్మం కోసం ఉండే ఆ వీడియోస్. ఆ రోజు హైందవ స్త్రీలని, క్రైస్తవ స్త్రీలని నువ్వు దూషిస్తూ వాళ్ళ గాజులు బాగలు కొట్టి వాళ్ళ బొట్లు దుడిపేసి నానా రభస్ చేసి నువ్వు కూకట్పల్లి స్టేషన్కి నేను ఈడ్చుకొని పోయారు. నీకు సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు. పైపెచ్చు వీడియో ఒకటి పెట్టి నా ఛానల్ అది, నా ఛానల్ ఇది అని చెప్పి కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్తావా? బుద్ధి తెచ్చుకోండి, మొదలురా, బుద్ధి తెచ్చుకోండి. బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించటం, దైవ సేవను దూషించటం, ఇంకా దూషించటం, అమాయకులైన క్రైస్తవ స్త్రీలని అలా చేయటం, ఎలా చేయటం, మీకు పర్మిషన్ ఉందా, అది ఇది కూర్చోడం అని చెప్పి దొంగ మాటలు చెప్పి వాళ్ళని బెదిరించటం నీ ఛానల్లో ఉన్నాయి. మొత్తం అయ్యే కదా హైందవ జనశక్తి ఛానల్లో ఉన్నాయి. మేము అలా ఎలా ఎరగదీసాం అని చెప్పి దొంగ మాటలు, కళ్ళబొల్లి మాటలు. మీ డప్పు ఏదో మీరు కొట్టుకోండి అయ్యా, మీ డప్పు ఏదో మీరు కొట్టుకోండి. వాడి మీద నువ్వు సాడీలు చెప్పుకుంటారు, నీ మీద వాడి సాడీలు చెప్పుకుంటే ఇద్దరు తోడు దొంగలు కదా.
తోడు దొంగలు సాడీలు మీరు చెప్పుకోండి. అంతేగాని అమాయకులైన క్రైస్తవ జోలు మీకేం పని? దైవ సేవకులతో మీకేం పని? పాస్టర్లతో మీకేం పని? బైబిల్ గ్రంథంతో మీకేం పని? బ్రతకటం చేతకాక ఇంట్లో వాళ్ళు తరివేస్తే, ఇంట్లో నుంచి తరివేస్తే బ్రతకడాన్ని చేతకాక ఈ మధ్య కాలంలో చాలా మంది మిమ్మల్ని చూసి మేము వీరులు, మేము సూర్యులు అని చెప్పి కనీసం మొఖాలు కూడా చూపించుకోకుండా బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ, మేరీ మాతను దూషిస్తూ, యేసు ప్రభు వారిని నోటుకొచ్చినట్టు బూతులు తిడుతూ, మొఖాలు కూడా లేకుండా లైవ్లు పెట్టే మొదలు చాలా మంది ఉన్నారు. ముసుగు దొంగలాళ్ళు. మీరు దేశం కోసం, ధర్మం కోసం పోరాడేవాళ్ళ. మీరు దేశంలో మత ఘర్షణలో, మత విద్వేషాలు రెచ్చగొట్టిన మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మతోన్మాదులు మీరు దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతుంటే మీకు 1,00,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారా? ఏం మాట్లాడుతున్నావు లలిత్ కుమార్ నువ్వు? జ్ఞానం కొంచెం కాదు, కొంచెం జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉండొద్దు. ఎలా వచ్చావు నువ్వు పైకి? ఇప్పుడుదా చెప్పాడుగా వాడు కన్నాకర్ గాడు. చిన్నజీఆర్ దగ్గర పోయి వాడి మీద ఈడి మీద వాడి మీదకి ఈడి మీద వాడి సాడీలు చెప్పుకుంటూ మీ బ్రతుకులు మొత్తం చూసాం కదా, విన్నాం కదా. ఇంకా పైపెచ్చు వీడియో ఒకటి పెట్టి నీకు 1,00,000 మంది అవుతారో, ఆ 10 లక్షల మంది అవుతారో మాకు సంబంధం లేదు. ఎడారి మతాలు, ఆ మతాలు, ఈ మతాలు అని చెప్పి క్రైస్తవ గురించి మాట్లాడేవు కనుక ఈరోజు ఈ రీతిగా వీడియో పెట్టి మాట్లాడుతున్నాం మేము. మీ డప్పు మీరు కొట్టుకోండి. అమాయకులైన హైందవులు మోసం చేసి బ్రతుకుతున్నారు కదా, మీ బ్రతుకు మీరు బతకండి. క్రైస్తవుల జోలి కానీ, దైవ సేవకుల జోలి కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి జోలికి కానీ, బైబిల్ గ్రంథాన్ని కానీ వక్రీకరించి మాట్లాడితే ఎవరికైనా కానీ ఊరుకోం, తగిన బుద్ధి చెప్తాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే మొత్తం మా ఛానల్లో నీ ఛానల్ ఒకటే. నువ్వు మొదటి నుంచి బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు అని బూతులు తిడుతూ, దైవ సేవక పాస్టర్లని ఆ మాటలు ఈ మాటలు అని చెప్పి దొంగ మాటలు చెబుతూ, వాళ్ళ మీద నిందలేస్తూ, పాస్టర్లను బూతులు తిడుతూ చేసిన వీడియోస్ అవన్నీ కేవలంగా క్రైస్తవం మీద పడి బ్రతుకుతున్న మతోన్మాదులు మీరు. కేవలంగా దైవ సేవకుల మీద పడి బ్రతుకుతున్న మతోన్మాదులు మీరు. కేవలంగా ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడి బ్రతుకుతున్న పనికి మళ్ళీ ఎదవలు మీరు. పైపెచ్చు దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్తావా వీడియో ఒకటి పెట్టి? సిగ్గు లేదంటాయా మాట్లాడేటప్పుడు? దేశం కోసం, ధర్మం కోసం అయితే మత విద్వేషాలు రెచ్చగొడతారా? ఏ ముస్లిం అన్నా కానీ, ఎక్కడైనా కానీ దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి ఎక్కడన్నా కానీ హైందవ స్త్రీలను కానీ, హైందవ సహోదరులను కానీ ఎక్కడన్నా గొడవ పెట్టుకున్న చరిత్ర ఉందా? ఏ క్రైస్తవుడు అన్నా కానీ హైందవుల మీద గొడవ పెట్టిన చరిత్ర ఉందా? చర్చిల మీదకి, పాస్టర్ల మీదకి మీరు వస్తున్నారా మతోన్మాదులు? క్రైస్తవులు వస్తున్నారా గుళ్ళు మీదకి? బుద్ధి తెచ్చుకొని మాట్లాడినాయా? కేవలంగా ఈ హిందూ జనశక్తి ఛానల్ అనేది దేశం కోసం, ధర్మం కోసం కాదు, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే. మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాద ఛానల్లో హిందూ జనశక్తి అనే ఛానల్ ఒకటే. ఎవరికి చెప్తారా మీరు కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు? బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. ఈ మధ్యకాలంలో ఇంకా చాలా మంది మిమ్మల్ని చూసి మేము కూడా అలా అవ్వాలి, ఎలా అవ్వాలి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్పేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఆశానా ఈశానా అని చెప్పి అడుగు తినే ఛానల్ పేరు ఒకటి పెట్టుకొని ముఖం కూడా చూపించుకోకుండా లైవ్ చేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు దూషిస్తూ, మరియమ్మ తల్లి గారిని బూతులు తిడుతూ, పాస్టర్లని
ఎట్టబడితే అలాగా బెదిరిస్తూ బ్రతుకుతున్నారు చాలా మంది. మీలాంటి మతోన్మాదులే చాలా మంది అలాగనే బైబిల్ మీద పడి బ్రతుకుతున్నారు. ఒక్కొక్కడికి తగిన సమయంలో సరిగానే సమాధానం చెప్తాం, ఇబ్బంది ఏమి లేదు. సమయం వచ్చింది, సరిగ్గానే సమాధానం చెప్తాం. ఈ ముసుగు దొంగల మొత్తానికి ఉంటది, ఒక్కసారే ఉంటది భజన. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రీతిగా నేను మీ ముందు రావడానికి ముఖ్య కారణం అయితే ఇది. ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, హైందవ జనశక్తి ఛానల్ ఒకటి పెట్టుకొని నేను దేశం కోసం ధర్మం కోసమే పోరాడాను కాబట్టి నాకు ఎంతమంది సబ్స్క్రైబ్ అని చెప్పి దొంగ మాటలు, కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్పడం వల్ల మనం కాదు, ఆ తోడు దొంగల్లోనే ఒక దొంగ ఆడు కన్నాగర్ సుగ్నాగాడు ఈ హిందూ జనశక్తి నుంచి ఏమి సాక్ష్యం ఇచ్చాడో ఇప్పటివరకు చూపించాను. కేవలంగా మత విద్వేషాలు రెచ్చగొడటం వల్లనే ఆ ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. కనుక ఏదో దేశం కోసం ధర్మం కోసం పోరాడితే అంతమంది కారు, అంతమంది రారు. ఈరోజు ఏదో ఒడ్డున పడ్డామని చెప్పి ఒడ్డున పడ్డ మాటలు మాట్లాడితే కుదరదని చెప్పి ఈ రీతిగా లైవ్లో ఈరోజు ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. అలాగే క్రైస్తవ సహోదరులకు, దైవ సేవకులకు చిన్న విజ్ఞప్తి. దయతో ఈ మాట చాలా మంది ఆలోచన చేసుకోండి. దయతో ఈ మాట పరిశోధన చేసుకోండి. నిద్రపోయేవాడిని అయితే నిద్ర లేపవచ్చు. గుర్తుపెట్టుకోండి సహోదరులారా, నిద్రపోయేవాళ్ళు అయితే నిద్ర లేపవచ్చు. నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎంత నిద్ర లేపినా వాడు లేకపోవడం. అలాగే ఈ శివశక్తి, ఈ హైందవ శక్తి, ఈ ఆశక్తులు, ఈ శక్తులు, ఈ జనశక్తులు, ఆ శక్తులు, ఈ శక్తులు అని చెప్పి అడ్డమైన శక్తులు పేర్లు పెట్టుకొని ఈ మధ్య కాలంలో ఆ శానాలు, ఈ శానాలు అని చెప్పి అడ్డమైన దయ్యాల శానాల పేర్లు పెట్టుకొని చాలా మంది వస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీ ముందుకి వచ్చి వాళ్ళు కనీసం ముఖం కూడా చూపించుకోకుండా లైవ్లు పెట్టేసి ప్రభువుని యేసుక్రీస్తు వారు దూషిస్తూ, బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ, పాస్టర్లను భయపెడుతూ కొన్ని వీడియోస్ చేస్తున్నారు లైవ్లో. దైవ సేవకులు అనేవాళ్ళు చాలా మంది ఏదో యూట్యూబ్లో ఏదో పడాలనో ఏదో మొత్తానికి ఏ ఆలోచన కలిగి ఉన్నారో మొత్తానికి చాలా మంది నాకు తెలిసిన దైవ సేవకులు అనవసరంగా వాళ్ళ ఛానల్లోకి పోయి ప్రభువుని యేసుక్రీస్తు వారిని సిగ్గుపడే రీతిగా చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని. వినండి సహోదరులారా, మీరు లైవ్ పెట్టుకోండి మీ ఛానల్లో, మీరు కౌంటర్ వీడియో ఇచ్చుకోండి మీ ఛానల్లో. అంతేగాని నిద్రపోతున్నట్టు నటిస్తున్న మతోన్మాదుల ఛానల్లోకి మీరు ఎవరు వెళ్ళొద్దు దయతో. ఎందుకంటే వాళ్ళకు బ్రతుకు తెరువు లేక, వాళ్ళ బ్రతకడానికి చేతకాక, వాళ్ళకు పని బాట లేక, కనీసం ఇంట్లో టాబ్లెట్లు ఖర్చు కన్నా వస్తాయేమో అని చెప్పి బండ బూతులు తిడుతూ, బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ, యేసుక్రీస్తు వారిని దూషిస్తూ, బండ బూతులు తిడుతూ వీడియోస్ పెడుతుంటే ముసుగు దొంగలు, కనీసం ముఖం కూడా చూపించుకోకుండా మాట్లాడే ముసుగు దొంగలు ఈరోజు లైవ్ పెట్టి మీరు రాండి అంటే చాలా చక్కగా ఎగేసుకుని వెళ్తున్నారు క్రైస్తవ సహోదరులు. దేనికి వెళ్తున్నారు? ఏ విషయమై వెళ్తున్నారు? ఎందుకు పోతున్నారు? ఆలోచన చేసుకోండి సహోదరులారా. మీకు ఏదైనా ప్రేరేపణ కలిగి ఉంటే, మీరు ఏ విషయంలో మాట్లాడాలనుకుంటే ఒక కౌంటర్ వీడియో చేసి మాట్లాడండి. అంతేగాని వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి ఏదో మాట్లాడి అనవసరంగా క్రైస్తవం పరువు తీయొద్దు, అనవసరంగా దైవ సేవకుల పరువు తీయొద్దు.
అనవసరంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూషించొద్దు. ఈ విషయం చాలా జాగ్రత్తగా వినాలి క్రైస్తవ సహోదరులు. ఈ విషయమై త్వరలో ఒక వీడియో పెట్టి ఒక వీడియో చేస్తాను నేను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ముసుగు దొంగలు ఆట కట్టిస్తాం. ఈ ముసుగు దొంగలు పెద్ద విషయం ఏం కాదు. వీళ్ళ బాబులకే సమాధానం చెప్పాం. ఈ ముసుగు దొంగ బాబులకే సమాధానం చెప్పాం. కాదు, కొంచెం టైం ఉంది, వెయిట్. ప్రతి ఒక్క ముసుగు దొంగకి ముసుగు తీస్తాం. ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ యేసుక్రీస్తు వారిని బూతులు తిడుతున్నాడో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం, ముసుగులు తీస్తాం. ముందు మీడియా ముందు నిలబెడతాం వాళ్ళని. త్వరపడి వాళ్ళ లైవ్లోకి ఎవరు వెళ్ళొద్దు. ముసుగు దొంగల లైవ్లోకి ఎవరు పోవద్దు. వాళ్ళ లైవ్ చూడొద్దు, వాళ్ళ వీడియో చూడొద్దు. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ మీకు ఫోన్ చేసి లైవ్లోకి రమ్మంటే, మీకు ఫోన్ చేసి మిమ్మల్ని లైవ్లోకి రమ్మంటే మా ఛానల్లోకి మీరు రండి, కానీ మీ ఛానల్లోకి మేము రామని చెప్పండి. అయినా నోటికి ఏ మాట పడితే ఆ మాట బండ బూతులు తిట్టే నోటితో వాళ్ళు ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఏ రీతికి ఆరాధిస్తారు ఆ విషయం తెలుసుకోవాలి. క్రైస్తవ సహోదరులు, ఈ విషయం మరి ప్రతి ఒక్కరు స్పందించండి. ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలియపరచండి. అంతేగాని మన క్రైస్తవ సహోదరులు మన మట్టుకే మనతోనే లైవ్ పెట్టుకోండి, డిబేట్ పెట్టుకోండి, మాట్లాడండి. చాలా చక్కగా కౌంటర్ వీడియోస్ పెట్టుకోండి. అంతేగాని వాళ్ళు అనవసరంగా వాళ్ళ బూతుల ఛానల్లోకి పోయి, అనవసరంగా బూతులు తిట్టే వాళ్ళ ఛానల్లోకి పోయి, అనవసరంగా ముసుగు దొంగల ఛానల్లోకి పోయి క్రైస్తవం పరువు తీయొద్దు దయతో. ఇప్పటి వరకు ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. మరికొన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను. యేసు రక్తమే జయం.